యూనియన్ హెల్త్ మినిస్టర్ మన భారతదేశంలో ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ 89% చేరాయి అన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే మెటర్నల్ మోర్టాలిటీ రేట్ తగ్గుతోంది అన్నట్టుగా చెప్పారనమాట. మెటర్నల్ మోర్టాలిటీ రేట్ అంటే ఏంటి? 1,00,000 లైవ్ బర్త్స్‌కి ఎన్ని మెటర్నల్ డెత్స్ సంభవిస్తాయో దాన్ని కాలిక్యులేట్ చేసేటటువంటిదే ఎంఎంఆర్ లేదా మెటర్నల్ మోర్టాలిటీ రేషియో అన్నటువంటిది. సో, ఎందుకు తగ్గుతోంది ఎంఎంఆర్ అన్నటువంటిది? మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది పెరుగుతూ ఉండటం, మెడికల్ కాలేజెస్ పెరగటం, అలాగే హెల్త్ కేర్ సర్వీసెస్ అన్నటువంటివి ఇంక్రీజ్ అవుతూ ఉండటం అనమాట. అయితే మనకి యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్‌మెంట్ గోల్స్ ఉన్నాయి. అందులో గోల్ 3.1 అన్నటువంటిది ఏం చెప్తుంది? అంటే 2030వ సంవత్సరం నాటికల్లా 1,00,000 లైవ్ బర్త్స్‌కి మెటర్నల్ డెత్స్ అన్నటువంటివి 70 మాత్రమే ఉండాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టటం జరిగింది. సో, జనరల్‌గా మెటర్నల్ డెత్స్ ఎందుకు సంభవిస్తాయి? హిమరేజ్ అన్నటువంటిది కావచ్చు, అనీమియా అన్నటువంటిది కావచ్చు, హైపర్ టెన్షన్ అన్నటువంటిది కావచ్చు, మెడికల్ కేర్ సరిగ్గా అందకపోవటం కావచ్చు. ఇలాంటి మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. అయితే మన భారతదేశం ఈ ఎంఎంఆర్‌ని తగ్గించడానికి కొన్ని ఇనిషియేటివ్స్‌ని తీసుకొచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ జనని సురక్ష యోజన, జనని శిశు మాతృత్వ అభియాన్ అన్నటువంటిది, అలాగే పోషణ్ అభియాన్ అన్నటువంటిది, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్‌నెస్ సెంటర్స్ అన్నటువంటివి. సో, ఇలాంటి అన్ని ఇనిషియేటివ్స్ ద్వారా మన భారతదేశం ఎంఎంఆర్‌ని తగ్గించాలి మరింతగా అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది.